నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్ధరాత్రి మంచినీటి సరఫరాను రీషెడ్యూల్ చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నసీర్. శ్రీనగర్ వాసుల విజ్ఞప్తికి వెంటనే స్పందన. ఆగస్టు 1 నుంచి నగరంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం. కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం. జీజీహెచ్లో వరల్డ్ హెపటైటిస్ డే కార్యక్రమాలు. ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఎమ్మెల్యే నసీర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదుల వెల్లువ. సమస్యల పరిష్కారానికి అధికారుల భరోసా. నీటి సరఫరాలో అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే నసీర్ అధికారులకు సూచించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 51వ డివిజన్లో ఆయన పర్యటించారు. 51వ డివిజన్లోని శ్రీనగర్లో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్కు స్థానికులు మంచినీటి సమస్యను విన్నవించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే అర్ధరాత్రి మంచినీటి సరఫరాను రీషెడ్యూల్ చేయాలని అధికారులను ఆదేశించారు. తొలుత ఎమ్మెల్యే నసీర్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏడాది అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును ఆరా తీశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు దాసరి రాజామాస్టారు, మ్యానీ, డిప్యూటీ మేయర్ సజీలా, గోళ్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక చీటర్గా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సామాన్యులు తాగేటువంటి మద్యంలో కల్తీ మద్యం ఇచ్చి వేలాది మంది ప్రాణాల ఉసూలు పోసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు క్షమించరు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి తల్లి కూడా చనిపోయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పాపం అంటుతుందని చెప్పి అతనికి 307 కింద అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి. కేవలం మీడియా ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాకుండా ప్రజాహితం కోసం పనిచేస్తున్నటువంటి కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా హితూ పలుకుతా ఉన్నాం. ఎలాగైతే ఎన్నికల ముందు చెప్పారో మేనిఫెస్టోను సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పినట్టుగా 1 by 1 అన్ని పథకాలు ఇస్తున్నారు. మీరందరూ చూడొచ్చు. ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి అని మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలని ఈ ఉద్యోగాలు కూడా ఏర్పాటు చేశారు. వృద్ధులకి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు తీసుకురావాలని పింఛన్లు చెప్పినట్టుగా 4,000 రూపాయలు పెంచారు. గత ప్రభుత్వంలో దశల వారీగా పెంచారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో మొదటిసారిగా అధికారంలో రాగానే 1,000 రూపాయలు పెంచడం ప్రతి ఒక్క అవ్వ తాతల మొహంలో సంతోషాన్ని చూస్తున్నాము. ఎందుకంటే ప్రజలు అప్పుల పాలు కాకూడదు. ఆగస్టు 1 నుంచి నగరంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ప్రజలందరూ ప్రజారోగ్యానికి భంగం కలిగించే ప్లాస్టిక్ సంచులను వినియోగించకుండా ప్రత్యామ్నాయ సంచులను ఉపయోగించాలని సూచించారు. మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా నగరంలో దశల వారీగా 5 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రత్యేక బలగాలు తనిఖీలు చేస్తాయని, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను గుర్తిస్తే భారీగా అపరాధ రుసుమును విధిస్తామని చెప్పారు. మంగళవారం దీనిపై పలు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 57 ఎలక్షన్ వార్డ్స్లో మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నిషేధం ఆగస్టు 1 నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఫస్ట్ మన గుంటూరుని మిషన్ గ్రీన్ గుంటూరు ఒక కాన్సెప్ట్ తోటి రాబోయే రోజుల్లో ఒక 5 లక్షల మొక్కలు గుంటూరు నగరంలో నాటడానికి ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి దీనిలో భాగంగా ప్లాస్టిక్ను కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కూడా బ్యాన్ చేసుకుంటే ముఖ్యంగా మనకి డ్రైనేజెస్ బ్లాక్ అవుటాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకొని మరి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ సర్వేక్షణ నామ్స్ ఇవన్నీ కూడా ఆలోచనలో చేసి పెట్టుకొని మీరు అందరూ సహకరించాలి. రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు జీజీహెచ్లో సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. కావున వైద్య సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్,
పారామెడికల్ సిబ్బంది ఆ సమయంలో రోగుల వివరాలను మాన్యువల్గా నమోదు చేయాలని సూచించారు. అందరూ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని సూపరింటెండెంట్ రమణ యశస్వి కోరారు. జూలై 29వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 8 గంటల వరకు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ హాస్పిటల్ సాఫ్ట్వేర్ నుండి నెక్స్ట్ జెన్ సాఫ్ట్వేర్కి మైగ్రేషన్ జరుగుతుంది. ఎక్కడైతే పేషెంట్ డీటెయిల్స్ నమోదు చేయబడతాయో అంటే క్యాజువాలిటీ, ఓపీ, ఐపీ, ల్యాబ్స్, ఎక్స్రేస్, ఎంఆర్ఐ, సిటీ స్కాను ఇలా ప్రతి చోట కూడా సాఫ్ట్వేర్లో కొంత అసౌకర్యం కలగవచ్చు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాన్యువల్గా పేషెంట్ డీటెయిల్స్ రాసుకోవాలి. ఈ అసౌకర్యాన్ని చింతిస్తున్నాము కాబట్టి సిబ్బంది అందరూ అట్లాగే వైద్యులు కూడా సహకరించాలి. నమ్మి గ్రానైట్ కంపెనీలో వాటా కల్పిస్తే 70 లక్షలు తీసుకుని వేముల మల్లికార్జున నాపై బాపట్ల ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం తెలిపారు. విద్యానగర్లోని తన కార్యాలయంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం మీడియా సమావేశంలో మాట్లాడారు. 2023న మార్టూర్లోని గ్రానైట్ కంపెనీలో వాటా కలిశామని చెప్పారు. అయితే పలు కారణాల వల్ల ఆ 2 కంపెనీలు వివాదంలో ఉంటే 2,40,00,000కు మా అబ్బాయి ధీరజ్ కొనుగోలు చేసి జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఎక్కువ రేటుకు బేరం వస్తే అమ్మి ధర్మవడ్డీ ప్రకారం అప్పు తీర్చే విధంగా 70 లక్షలు ఇచ్చామన్నారు. మల్లికార్జునరావు వేరే వ్యక్తుల వద్ద బేరాలు కుదుర్చుకొని మోసం చేయడం జరిగిందన్నారు. ఆ విషయంపై ఫిబ్రవరి 2025న పట్టాభిపురం స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. తమ వద్ద చట్ట ప్రకారం అన్ని ఆధారాలు ఉన్నాయని, అనవసరంగా మాపై నిందలు మోపారని మండిపడ్డారు. మా బాబు నేను పట్టాపురంలో మా బాబు ఇచ్చిన కంప్లైంట్ తర్వాత అక్కడ సంతమాలూరులో పుట్టిన దానికి ఇచ్చిన ఇది తర్వాత అన్నిటికంటే గౌరవం ఏంటంటే మాకు తెలియంది శ్రీరామ్ చిట్స్లో ఇప్పటికి కూడా 50 లక్షలు అప్పు ఉండే. ఇవన్నీ చూసేసుకుంటే అతనికి ఆల్రెడీ అది సుమారుగా 3 కోట్లు దాటిపోయింది. అతను ఏ విధంగా కూడా జస్టిఫికేషన్ చేయలేక తప్పించుకు తిరుగుతూ 3 నెలల మంచి పట్టాపురం పోలీసులు ఎంత ఫోన్ చేసినా కానీ మహారాష్ట్రలో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను తప్పించుకుంటూ ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఇక్కడికి వెళ్ళి బాపట్ల కలెక్టరేట్ కన్నా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళేసేసి ఈ విధంగా బేస్లెస్ చేసేసి మేమేదో మోసం చేశాము అని అక్కడ చెప్పడం అనేది నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. వరల్డ్ హెపటైటిస్ డే సెలబ్రేషన్స్లో భాగంగా జీజీహెచ్ సిబ్బంది నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జీజీహెచ్లో జరిగిన వరల్డ్ హెపటైటిస్ డే సెలబ్రేషన్స్ లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రజలకు హెపటైటిస్ వ్యాధి పట్ల జీజీహెచ్ సిబ్బంది అవగాహన కలిగించాలని సూచించారు. హెపటైటిస్ వ్యాధి కుటుంబంలో ఒకరికి వస్తే అందరికి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించి వ్యాక్సిన్ తీసుకునేలా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, డాక్టర్ ఎన్వి సుందరాచారి తదితరులు పాల్గొన్నారు. ఇది పిల్లలు ముఖ్యంగా బై బర్త్ గా కొంతమంది తల్లిదండ్రులకు ఉన్నటువంటి తండ్రికి ఉందో లేకపోతే తల్లికి ఉంటే అది పిల్లలకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యాక్సినేషన్ అనేది చాలా ఉధృతంగా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటువంటి విధంగా ఏఎన్ఎంస్ ని అలాగే గవర్నమెంట్ ఏదైతే అంగన్వాడీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకున్నారో దీని ద్వారా పూర్తి స్థాయిలో అది ఎంతవరకు జరుగుతూ ఉందో ఒకసారి ఈ హెచ్ఓడిగా ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ డిఎల్హెచ్ఓ గారు కానీ అలాగే మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా మీరు ఎప్పుడెప్పుడు కంపల్సరీగా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి టైం టేబుల్ ఫామ్ చేసుకొని ఎవ్రీ 2 months కి 3 months కి ఈ ఎంతవరకు జరుగుతూ ఉందనేది ఒకసారి పూర్తిగా. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను కలెక్టర్ నాగలక్ష్మి స్వీకరించారు. శిథిలావస్థలో ఉన్న వెంకటకృష్ణ, కృష్ణమహల్ థియేటర్లను కూల్చేందుకు కార్పొరేషన్ టెక్నికల్ సిబ్బంది అవసరమని ఎన్నిసార్లు కార్పొరేషన్కు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోలేదని కడియాల వెంకటకృష్ణ ఫిర్యాదు చేశారు.
ఆ థియేటర్ల చుట్టుపక్కల నిర్మాణాలు ఉన్నాయని, కార్పొరేషన్ ఆధ్వర్యంలో తమ స్వంత ఖర్చులతో కూల్చుతామని సహకరించాలని కోరారు. దాతల సహకారంతో నిర్మించుకున్న వాటర్ ట్యాంకులను ఉచిత విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని తెనాలికి చెందిన స్వశక్తి చేయూత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉదయ్ కిరణ్ ఫిర్యాదు చేశారు. పొత్తూరు గ్రామంలో మట్టి రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడం వలన గుంతలు పడి రాకపోకలకు అల్లాడుతున్నామని చిమటా రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు కార్పొరేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము గుంటూరు రాజాగారి తోట స్టేషన్ రోడ్లో ఉన్న వెంకటకృష్ణ సినిమా థియేటర్ ఓనర్స్ని. మా ఈ థియేటర్స్ కట్టి ఆల్మోస్ట్ 60-70 ఏళ్ళు పైన అయినాయండి. ఇన్నాళ్ళు ప్రేక్షక దేవులు అందరూ ఆదరించి అభిమానించారు. మాకు బాధాకరమైన ప్రేక్షకులకు ఏమీ జరగకూడదు, మాకు ఆదరించిన ప్రేక్షదేవులకు కానీ ప్రజలకు ఏమీ ఇంకా జరగకూడదని మేమే స్వచ్ఛందంగా మా లైసెన్సెస్ మొన్న 36/24తో అయిపోయినాయండి. పడినాయి, పెచ్చులయ్యి ఏమవ్వలేదు, వారికి కూడా చూశారు. కాబట్టి తొందరగా ఎంత త్వరగెత్తినా ఎప్పుడు ఏం జరుగుద్దో అర్థం కావట్లేదు, కూలిపోయింది, మాకు భయంగా ఉంది. కాబట్టి కొంచెం మాకు సహకరించి తొందరగా మాకు మున్సిపాలిటీ వారు చేస్తే మేము తొందరగా ఇమీడియట్గా కూల్చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని ఆదరించిన ప్రేక్షక దేవులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎవరికి అవ్వకూడదని కోరుకుంటూ కొంచెం తొందరగా మాకు సహాయ సహకారాలు అందించమని అర్జీ పెట్టుకుంటున్నాం సార్. ఇది జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డరు. ఈరోజు చేసి కలెక్టర్ గారికి వారికి ఇస్తున్నాము, అప్లికేషన్ ఇస్తున్న కాగితాలు సార్. పొత్తూరు రోడ్డు బాగా 5-6 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. 4-5 సార్లు ఇక్కడ పెట్టాం, మున్సిపాలిటీలో కూడా పెట్టాం, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. మళ్ళీ ఇప్పుడు వచ్చి పెట్టించాం, కాగితాలు ఇవన్నీ పెట్టాం. ఇవన్నీ పెట్టామన్నా పిల్లలకు కానీ పెద్దలకు కానీ మలేరియా, డెంగ్యూ జ్వరాలు బాగా మోకాళ్ళ లోతు నీళ్లు, రోడ్డు మీద నడవలేకపోతున్నాం, బాగా ఇబ్బంది పడిపోతున్నాం. స్కూల్కి వెళ్తానికి కూడా బాగా ఇబ్బంది అయిపోయింది. జ్వరాలు దోమలు గుట్టి పిల్లలు తల్లులను అల్లాడిపోతున్నాను, ఒక్కళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. సచివాలయంలోకి వెళ్ళినా కంప్లైంట్ చేసామన్నా, వాళ్ళు ఇక్కడికి వెళ్ళి పెట్టమంటున్నారు, సోమవారం పూట వెళ్ళి ఇక్కడ పెట్టమంటున్నారు. ఇవాళ వచ్చి ఇక్కడ పెట్టామన్నా. మాకు 2016లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 2020లో మాకు ప్రభుత్వం వారు మరియు విఆర్ఓ వాళ్ళ కొలాబరేషన్లో మేము ఇళ్ళు నిర్మించుకున్నాము. హ్యాండిక్యాప్స్కి మొత్తం 60 మంది ఇళ్ళు నిర్మించుకున్నాము. అయితే మాకు కనీసమైన సౌకర్యాలైన రోడ్లు, కాలువలు ఇట్లాంటివి లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో పీపుల్ ఇన్ నీడియా ఫౌండేషన్ వాళ్ళు మాకు ముందరకు వచ్చి 5,000 లీటర్ల కెపాసిటీతో 10 అడుగులు ఎత్తున ట్యాంకు స్లాబ్ నిర్మాణం చేసి మాకు కావలసినటువంటి ట్యాప్ సౌకర్యం కానీ పైప్ లైన్ కనెక్షన్స్ కానీ ఇంటింటికి దివ్యాంగులు మేము కొట్టుడు పంపుతో చేయలేమనే ఉద్దేశంతో వాళ్ళు మాకు సహకారం చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో డైలివర్ కమిషనర్ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ తొలుత డైలివర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 28 ఫిర్యాదులు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీలలో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డైలివర్ కమిషనర్కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ ఛాంబర్కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకుని కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది షేక్ సుభానీ 42 కోట్ల విద్యుత్ బకాయిలపై మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిపై ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరికి చెందిన శ్రీ వెంకట శివపార్వతి స్పిన్నింగ్ మిల్లుల 42 కోట్ల పైబడి విద్యుత్ బకాయి వసూలు చేయాలని, ఇంత పెద్ద మొత్తంలో బకాయికి కారణమైన అప్పటి విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది షేక్ సుభానీ ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు.
ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమికి అడంగల్ పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని వేములూరుపాడికి చెందిన పిట్టల వెంకట్రావు నమ్మబలికి 15 లక్షలు తీసుకుని మోసం చేశారని మాజీ సైనికోద్యోగి పచ్చల సునీల్ కుమార్ ఫిర్యాదు చేశారు. అంగన్వాడీ పోస్టు ఇప్పిస్తానని అరుంధతి నగర్కు చెందిన ప్రత్యూష 2.5 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిందని గుంటూరుకు చెందిన అనురాధ ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పించకుండా తన డబ్బులు ఇవ్వకుండా ప్రత్యూష బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన మామ వనమ శ్రీనుపై పంచమర్తి శేషు తన అనుచరులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని స్వర్ణభారతి నగర్కు చెందిన రేవతి ఫిర్యాదు చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తమ కేసును పట్టించుకోకుండా తమపైనే తిరిగి కేసులు పెట్టించి వేధిస్తున్నారని రేవతి ఆవేదన వ్యక్తం చేశారు. అట్లా అడుగుతుంటే ఇది అవుతుంది కలిసి అంటే చెప్పుకుంటూ వచ్చి కాలేజీ జ్ఞాపకం చేశారు. నా డబ్బులు ఏమంటే డబ్బులు నీ పని నాకు లేదు ఇస్తామంటూ 2 years అయిపోయింది. ఇప్పుడు జూలై 23, 24, 25 జూలై 2 years అయిపోయింది. మధ్యలో అడిగితే మధ్యలో పెద్ద అరుస్తూ నన్ను గొడవ చేయడం అంతా జరుగుతుంది. అట్లా చేసి ఇప్పుడు 2-3 నెలల్లో 50,000, 20,000, 30,000 అట్లా కొంత అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఇచ్చి మిగతా దానికి నేను ఏం చేస్తాను చేసుకోపో, నువ్వేం చేస్తే చాలా బుద్ధులు కూడా మాట్లాడినా ఏం చెప్పుకోలేము మనం ఇంట్లో. నాకు ఇంకా 15 lakhs దాకా ఇవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే నాకు మా దేవరకొండ ప్రత్యూష అనే అమ్మాయి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది తుఫాన్ నగర్లో. తన జాబ్ మానేస్తున్నాను నీకు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి 5 లక్షలు డీల్ మాట్లాడుకున్నాం సార్. ముందుగా 2.5 లక్షలు తీసుకుంది. ఇప్పిస్తానని జాబ్ ఇప్పించట్లేదు నాకు. ఇంకా మాకు నమ్మకం పోయి మా మనీ మాకు ఇచ్చేసేయాలి అమ్మాయి, జాబ్ వచ్చేదట్లేదు, డబ్బులు ఇచ్చేసేయి అని. ఎందుకు ఇలా మోసం చేసావు నన్ను అంటే, నా ఇష్టం, నేనేమేం చేస్తా, డబ్బులు నేను ఇవ్వను, తిరిగి ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో అని అనింది సార్. నా పేరు రేవతి సార్, స్వర్ణభారతి నగర్ నుంచి వచ్చాము. మా మామయ్య పేరు వనమ శ్రీనివాస్ సార్, టీడీపీ పార్టీ ఆఫీస్లో ఉంటారు. సాయి, కిట్టు, నరేష్, కవిత అనే వాళ్ళకి నేను మనీ ఇవ్వాలి. అది దాని గురించి నేను ఆల్రెడీ పిఎస్గా సిఐ గారి దగ్గర నుంచి నేను తీసుకొని మాట్లాడి బైండ్ ఓవర్ కూడా చేశాను సార్. నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు న్యాయం జరగలేదని నేను మాట్లాడాను, ఆ నెక్స్ట్ డే రోజు వెళ్ళి వాళ్ళందరికీ కంప్లైంట్ చేసి వాళ్ళందరికీ కాల్ చేసి వాళ్ళని పిలిపించి నా మీద సివిల్ కేసులు పెట్టించారు సార్. శేషు ఈ కాలనీ స్వర్ణభారతి నగర్లో ఈ శేషు ఉండాలి. ఇప్పుడు మేము 50 కుటుంబాలు ఉన్నాం సార్, 50 కుటుంబాలు ఉన్నాయి. మాకు న్యాయం అనేది జరగట్లేదు. అదేమనంటే మీరేం చేసుకుంటారే అని వల్గర్గా మాట్లాడుతున్నారు. నిన్న కాక మొన్న 20 మందిని తీసుకొని బైకుల మీద మా ఇళ్ళ చుట్టూరు తిరుగుతూ ఉన్నాడు సార్. మరి మేము ఇంకా అలా బతుకుతా ఎన్నాళ్ళని భయపడతా బతకాలి సార్. ధర్మస్థలి నేరాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టి దోషులందరినీ కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రెంటాల కుమారి మాట్లాడారు. కర్ణాటకలోని మంజునాథ దేవాలయంలో మహిళలపై అత్యాచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో మంజునాథ ఆలయంలో జరుగుతున్నట్టు ఘటనల పైన ఎటువంటి చర్యలు లేకపోయినాను దర్యాప్తు బృందం బయలుదేరింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తులు కానీ ఏది జరిగినట్లు కానీ లోపాలు కనిపిస్తున్నాయి. మాకు సుప్రీంకోర్టు జడ్జి గారి ద్వారాగా దర్యాప్తు జరిపి అక్కడ జరిగినటువంటి రేప్ చేసి చంపబడినటువంటి 300 మంది మహిళలు కానీ పసిపిల్లలు కానీ మహిళలు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని పోతే దేవాలయం ట్రస్ట్ వాళ్ళకి బాగా రాజకీయం డబ్బు ఉందని చెప్పని నేరాలని కప్పిపుచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక పరిశోధన కార్మికుడు బయటకు వచ్చి జూలై నెల 3వ తారీఖున స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 28వ తారీఖు అయినా కానీ ఇంతవరకు ఏమీ పరిశోధన ఏం జరగలేదు. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి గారి ద్వారాగా దర్యాప్తు చేపట్టాలని మేము కోరుకుంటున్నాము. తాను చెప్పిన మాట వినలేదని ఉద్యోగం నుంచి తీసివేసి తాను అడ్డం ఉండి వడ్డీకి ఇప్పించిన 7.5 లక్షల ఇవ్వకుండా వేణు ప్యాకేజ్ ఓనర్ ఇబ్బందులు పెడుతున్నారని కృపావరం ఆందోళన చేశారు.
కలెక్టరేట్ ఎదుట ఏటుకూరుకు చెందిన డ్వాక్రా మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృపావరం మాట్లాడుతూ సాయి కుమార్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల పట్ల వాట్సాప్ గ్రూప్లో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని చెప్పారు. దానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే తాను పనిచేస్తున్న సంస్థ యజమాని శివకుమార్ కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేయగా తాను తీసుకోలేదని చెప్పారు. గతంలో అవసరమని చెప్పి తన ద్వారా డ్వాక్రా మహిళల వద్ద నుంచి 7.5 లక్షలు తీసుకున్నారన్నారు. ఆ డబ్బును ఇవ్వకుండా తనను ఉద్యోగుల నుంచి తీసివేసి తనపై కేసు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏటుకూరుకు చెందిన డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. నాకు 7,50,000 రూపాయలు ఇవ్వాలండి శివకుమార్. నల్లక శివకుమార్ మా యాజమాన్యం, మా ఓనరు. వేణు ఇండస్ట్రీస్ అని బొంతపాడు గ్రామంలో ఉంటుంది, ప్యాకింగ్ మిషనరీ కంపెనీ. వాళ్ళ మిస్సెస్తో నా మీద నేను వాళ్ళ దగ్గర కార్ డ్రైవర్గా పనిచేశాను. అంతకు ముందు పనిచేస్తే నేను అసభ్యకరంగా ప్రవర్తించాను 6 నెలల క్రితం. ఇప్పుడు ఆ విషయం అప్పుడు ఏం చేశారు, అలా చేశానని వాళ్ళ మిస్సెస్తో కేసు పెట్టించారు నిన్న ఆదివారం రోజున. 7.5 లక్షలు మా ఓనర్ గారికి 15 లారీలు ఉన్నాయి. కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఆడవాళ్ళందరూ డోగరా డబ్బులు వస్తున్నాయి కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తాను, వాళ్ళు నెల కట్టుకుంటారు, నేను 1 సంవత్సరంలో ఇచ్చేస్తానని తీసుకున్నాడు. ఫోన్పేలో అతను నెల ఇచ్చే లెక్క మొత్తం ఫోన్పే ట్రాన్సాక్షన్ అయితే కంపల్సరీ ఉందండి. నా పేరు పార్వతి అండి, ఇసంకర పార్వతి. మేము చర్చికి వెళ్తాము, మేము తగులు పాటాట్లో పోయేవాళ్ళం కాదు. మా పని ఏదో మేము చేసుకుంటాము. నా పిల్లాడి మీద కావాలని వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళు ఆ పిల్లలందరినీ గూరుపాఠం చేసి ఆ అబ్బాయి అట్లా చేపియాలని కొట్టియాలని దీంట్లో అట్లా చేస్తున్నాడు. అది మీరు ఖచ్చితంగా ఈ కేసు బాగా బలంగా తీసుకోవాలి. తీసుకొని మీరు అందరూ మాట్లాడాలి. నిన్న నలుగురు పోలీసులు వచ్చారు, రాత్రి కూడా వచ్చారు. న్యాయం చేయాలి, ఇది బాగా జరిగించాలి, న్యాయం బాగా చేయాలి. మా అబ్బాయికి ఏది వచ్చినా కూడా వారదే బాధ్యత. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జీఎంసీలో జరిగిన గ్రీవెన్స్లో సమస్యల పరిష్కారం కోసం పలువురు ఫిర్యాదులు చేశారు. ఆయా సమస్యలపై విచారించి చర్యలు తీసుకుంటామని జీఎంసీ అధికారులు హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి వినతిపత్రం కమిషనర్ పులి శ్రీనివాసులకు అందజేశారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి పిల్లలకు అవకాశం ఇవ్వాలని కోరారు. పర్మనెంట్ కార్మికులకు ఇచ్చే విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సబ్బులు, చెప్పులు, బట్టలు ఇవ్వాలని కోరారు. అట్లాగే చనిపోయిన కార్మికులకు సంబంధించి మరి వాళ్ళ పిల్లల్ని తీసుకోమని అడిగాం. వాళ్ళ పిల్లలు తీసుకోవడానికి జీవో లేదు కాబట్టి ఇవ్వాలని చెప్పారు. సార్ పక్కన ఉన్నటువంటి విజయవాడలో కూడా మరి ఇచ్చారని చెప్పాం. అక్కడ ఇస్తే ఇక్కడ కూడా తీసుకుందామని కూడా చెప్పారు. వీటన్నిటికి తోడు పర్మనెంట్ కార్మికులకు సంబంధించి మరి సబ్బులు, చెప్పులు, కుట్టుకూలి, బట్టలు ఇవన్నీ కూడా చిన్న కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవ్వమని అడగడం జరిగింది. దానికి కూడా మంచిగానే కమిషనర్ గారు స్పందిస్తే మరి ఇస్తామని కూడా చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి P4 కార్యక్రమం, హౌసింగ్, ఉపాధి హామీ పథకం, గ్రామ వార్డు సచివాలయం సర్వే కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వం, దాతలు, ప్రజల భాగస్వామ్యం P4 కార్యక్రమానికి సంబంధించి గ్రామ సభలు, దాతల మ్యాపింగ్, నీడ్ అసెస్మెంట్ సర్వేను సకాలంలో పూర్తి చేయడానికి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాల్లో ప్లాట్లు పూర్తయినవి, స్లాబ్ లెవెల్ ఉన్నవి, BL2, RL దశల్లో ఉన్న వాటిని ప్రతి వారం లక్ష్యాలను నిర్దేశించుకుని పూర్తయ్యేలా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్వీఆర్ క్లబ్లో చార్టర్డ్ అకౌంటెంట్స్తో P4 గురించి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి సమావేశం నిర్వహించారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్ పేదరిక నిర్మూలనకు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి విజ్ఞప్తి చేశారు. దీనికి చార్టర్డ్ అకౌంటెంట్స్ సానుకూలంగా స్పందించారు. రేపు వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించగలరని కోరారు. 11 kV కోబాల్ట్పేట ఫీడర్లో చెట్టు కొమ్మలు తొలగించడం మరియు లైన్ మెయింటెనెన్స్ ఉన్నందున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు కోబాల్ట్పేట, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ తదితర ఏరియాల్లో పవర్ ఉండదని వినియోగదారులు సహకరించగలరని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ గురవయ్య కోరారు. అదేవిధంగా 11 kV మెయింటెనెన్స్ కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాజేంద్ర నగర్ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని వినియోగదారులు శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు ఉదయం 11 గంటలకు శంకరన్ హాల్లో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ పోస్టర్స్ను కలెక్టర్ నాగలక్ష్మి ఆవిష్కరించారు.
వివాహానికి ముందు కౌన్సిలింగ్ అనేది ఒక రకమైన చికిత్స లేదా మార్గదర్శకత్వం అని కలెక్టర్ అన్నారు. వివాహం మరియు కుటుంబానికి సంబంధించిన అంచనాలు, విలువలను అన్వేషించడమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్ధరాత్రి మంచినీటి సరఫరాను రీషెడ్యూల్ చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నసీర్. శ్రీనగర్ వాసుల విజ్ఞప్తికి వెంటనే స్పందన. ఆగస్టు 1 నుంచి నగరంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం. కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం. జీజీహెచ్లో వరల్డ్ హెపటైటిస్ డే కార్యక్రమాలు. ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఎమ్మెల్యే నసీర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదుల వెల్లువ. సమస్యల పరిష్కారానికి అధికారుల భరోసా. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.